సరే ఇప్పుడు మనకు 100% సిలబస్ అనుకుంటే ఇప్పుడు దాంట్లో మనకి ఎంత వచ్చు అంటే ఇంకెంత కవర్ చేయాలి దానికోసం మనకి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం ఎట్లా సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు? అది అంటే మనకి ఇప్పుడు అందులో సిలబస్ చదివినప్పుడు 75 యూనిట్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఒక్కొక్క యూనిట్లో ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి. ఎస్ సార్. అయితే టాపిక్స్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి అర్థమైపోతుంది దీని మీద నాకు అవగాహన. ఎస్ సార్. అయితే ఇప్పుడు యూపీఎస్సీలో కొంచెం ప్రయారిటైజేషన్ చేసుకోవచ్చు. ఎలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దేని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఏంటంటే మీకు పర్టికులర్గా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఈ చాప్టర్ నుంచి రాదు అనేది లేదు. బట్ ప్రయారిటైజేషన్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 15 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కాబట్టి దేన్ని ప్రయారిటైజ్ చేయలేము. ప్రతి టాపిక్ని చదవాల్సిందే, ప్రతి యూనిట్లో ఉన్న ప్రతి టాపిక్ని చదవాల్సిందే. అంటే దాని మీద మినిమం నాలెడ్జ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కొంత స్టూడెంట్స్ ఎట్లా అంటే వాళ్ళకి క్వాలిటీ బాగొచ్చు, అందులోనే కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి మిగతా ఒక పేపర్ని వదిలేసిన ఏం కాదులే అలా చేస్తే నెక్స్ట్ ఆయన ఈ గ్రూప్ 1 బదులు ఫ్యాకల్టీ అవుతాడు నెక్స్ట్ గ్రూప్ 1కి. సో ఇట్లా ఫ్యాకల్టీ కాకుండా ఉండాలంటే అన్ని సబ్జెక్టుల మీద బ్యాలెన్స్డ్గా అప్రోచ్ ఉండాలి. అది మరీ ఎక్కువ చదవక్కర్లా, ఎందుకంటే నువ్వు ఎంత 3 గంటల టైము, 15 క్వశ్చన్లు, ప్రతి ప్రశ్నకి ఒక ఇంటర్నల్ చాయిస్, అంటే 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ క్వశ్చన్లు చదవడానికి నీకు 30 మినిట్స్ అయిపోతుంది కదా. ఈచ్ క్వశ్చన్ 1 మినిట్ అట్లీస్ట్. ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ పెట్టుకున్నా, ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని మెంటల్ మ్యాప్ తయారు చేసుకోవడానికి ఇంకో నిమిషం పడుతుంది. గంట పోయింది అక్కడే. 2 గంటలు అంటే 120 నిమిషాలు. 120 నిమిషాలు 15 క్వశ్చన్లు అంటే 9 నిమిషాల్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో ఆ ప్రాక్టీస్ చేయాలి. అంటే నువ్వు మరీ విస్తృతంగా చేయకూడదు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఏంటంటే నేను 2012లో గ్రూప్ 1 రాశాను అన్నాడు. సో అందులో అతను సబ్జెక్టు బాగా అనాలిసిస్ చేశాడు, అన్ని సబ్జెక్టుల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ తెలుసు. తెలిసినంత మాత్రాన్ని సరిపోతుంది. ఓన్లీ ఆయన 8 క్వశ్చన్లే ఆన్సర్ రాయగలిగాడట. అంటే మనకి ఎంత సబ్జెక్ట్ తెలిసినా అల్టిమేట్గా 2 గంటల్లో నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. అంతే సార్. సో ఆ 200 పదాల్లో ఆన్సర్ కన్ఫైన్ చేసి, అంటే మనకి ఓన్లీ సబ్జెక్ట్ కాదు, కంటెంట్ మాత్రమే కాదు, టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కంటెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం టైం లోపల 9 నిమిషాల లోపల ఆన్సర్ రాయగలిగారు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పినట్టుగా మనం చూస్తే నువ్వు ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నావు, 100 పుస్తకాలు చదివినా సెలెక్ట్ కాలేదు కదా. 2012 నుంచి ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు అంటున్నట్టు, ప్రిలిమ్స్ అవ్వలేదు. సో కాబట్టి మనం పుస్తకాలు చదవక్కర్లేదు, ఒకటే పుస్తకం పెట్టుకోవాలి, ఆ పుస్తకం మాత్రమే 10 సార్లు చదవాలి. అండ్ దాంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరం అవుతుందో అంతవరకే రాయాలి. పాయింట్లో రాయాలి, ఎక్కువ కూడా రాయకూడదు, డిస్క్రిప్షన్ కూడా రాయకూడదు.